చాప్టర్ 7 రూరల్ లైవ్లీహుడ్. సో దీంట్లో ఈ లెసన్లో బేసిక్గా 3 డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేసినారు లైఫ్ స్టైల్ని. ఒక లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే మ్యాక్సిమం విలేజెస్లో ఏంది ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు మేజర్గా 2/5 ఫ్యామిలీస్ అంతా అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబరర్స్ లాగా ఉంటారు. సో దీంట్లో ఏంటి అంటే స్పెషల్గా వీళ్ళకి పని సీజన్స్ ఉన్నప్పుడే వీళ్ళకి పని ఉంటుంది. దీంట్లో మెన్కి సపరేట్ పైసలు వస్తాయి, ఉమెన్కి సపరేట్ పైసలు వస్తాయి, రోజు కూలి. సో మెన్కి కొంచెం ఎక్కువ పైసలు వస్తాయి, ఉమెన్కి అయితే ఆ రోజు తక్కువ కూలి వస్తుంది. సో ఇట్లా వీళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. పొరపాటున వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆ రూరల్ ఏరియాస్ చుట్టుపక్కల మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేక బయట సిటీలోకి పోయి హాస్పిటల్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూపించుకొని వస్తారు. సో ఇట్లా వేరే దగ్గరికి పోయి హాస్పిటల్లో అంతకనం అఫోర్డ్ చేయాలంటే వీళ్ళ దగ్గర కూలీల దగ్గర అంత పైసలు ఉండవు. సో వీళ్ళు ఏం చేస్తారు, పోయి అప్పులు తీసుకొని అప్పుల పైసలు వాళ్ళ లైఫ్ మొత్తం అప్పులు కట్టుకుంటూనే ఉంటారు. సో ఇదొక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇంకొక అయితే ఇదేంటంటే దీంట్లో 2/5 రూరల్ ఫ్యామిలీస్ మొత్తం ఇట్లనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇంకొక లైఫ్ స్టైల్ ఏంటి అంటే రూరల్ ఫ్యామిలీస్ బేసిక్గా అగ్రికల్చర్ కోసం 80% అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది వాళ్ళు ఇత్తనాలు కొనడం కోసము, ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్లు, మందులు, చెట్ల మందులు అవి ఇవి కొనడం కోసం లోన్లు తీసుకుంటారు. లోన్లు తీసుకునేటప్పుడు ఆ అప్పులు ఇచ్చేటైన ఏమంటాడు, మీరు పంట పండిస్తారు కదా, పంట పండించినప్పుడు నా దగ్గరికే వచ్చి అమ్మాలి, అది కూడా తక్కువ ప్రైస్కి అమ్మాలి అనే డీల్ పెట్టుకొని ఆయన పైసలు ఇస్తాడు వాళ్ళకి సీడ్స్ కోసం, ఫర్టిలైజర్స్ కోసం. అట్లా ఓకే, వాళ్ళకి పంట వచ్చినా తక్కువ పైసలు వస్తాయి, అంతంత మాత్రం ఉంటుంది వాళ్ళది ఫైనాన్షియల్ కండిషన్. ఒకవేళ క్రాప్ ఫెయిలియర్ అనేది అయితే అప్పులు కట్టలేక, ఫ్యామిలీకి తిండి పెట్టలేక ఇంకా అప్పులు చేస్తారు. ఇంకా అప్పులు చేయడం వల్ల ఆ సిచ్యువేషన్ ఎట్లయితుంది అంటే అది మళ్ళా పేమెంట్ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతారు అనమాట. అది అన్పేయబుల్ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్లో ఫార్మర్స్ ఏం చేయాలో తెలియక చాలామంది సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. సో ఇదంతా డెప్ ట్రాప్లో పడేసి సూసైడ్ చేసుకుంటున్నారు ఇట్లా మంది. సో అట్లా 80% మంది ఫార్మర్స్ ఇందుకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మర్స్ ఉంటారు. సో వీళ్ళేంది అంటే మంచిగా వీళ్ళకి పైసలు అవన్నీ మంచిగా ఉంటాయి. ఒకవేళ అగ్రికల్చర్ కోసం ఏమైనా పైసలు తక్కువ పడ్డా కానీ బ్యాంకుకి పోతారు వీళ్ళు, గవర్నమెంట్ బ్యాంకుకి పోయి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వెళ్ళిపోయి పైసలు తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గర మిల్స్ అవన్నీ ఉంటాయి, వీళ్ళ మిల్లనే బియ్యం మిల్ చేపించుకుంటారు. ఇవి బయట పోయి అమ్ముకొని ఎక్కువ లాభాలు మంచిగా వీళ్ళు పైసలు మంచిగా జమ చేసుకొని ఉంటారు. ఇట్లాంటి ఫార్మర్స్ ఎట్లా 20% ఉంటారు, మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకొని వీళ్ళు కొంచెం గొప్పగా బతుకుతారు. సో ఇట్లా మనము రూరల్ లైవ్లీహుడ్లో ఈ త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైఫ్ స్టైల్స్ని మనం చూసినాం కదా. సో ఇప్పుడు ఇది జనరల్గా మన దగ్గర మన ఊర్లలో అయ్యే ఇవి బేసిక్ సిచ్యువేషన్స్ ఇవి. కానీ ఇంకొక టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఉంటుంది మనకి, టెర్రస్ ఫార్మింగ్ అనమాట. నాగాల్యాండ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఈ టెర్రస్ ఫార్మింగ్ అనేది అవుతుంది. సో ఇదేంటి అంటే చాలా నాగాల్యాండ్లో మొత్తం ఈ కొండ ప్రాంతం అనమాట ఇదంతా. సో ఈ కొండ ప్రాంతాలలో ఫార్మింగ్ ఎట్లా చేయాలి అనేసి వీళ్ళు ఏం చేస్తారు, కొండలలోనే ఫ్లాట్గా ఇట్లా ఫ్లాట్ ల్యాండ్స్ అనేవి తయారు చేసుకుంటారు. ఇట్లా ఫ్లాట్ ఉంటుంది, మళ్ళీ కర్వ్ ఉంటుంది, మళ్ళీ ఫ్లాట్ ఉంటుంది, కర్వ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వర్షం పడ్డది అనుకో, ఇట్లా ఇక్కడ కొంచెం రేజ్ చేస్తారనమాట సైడ్స్కి. ఈ ప్లాట్స్ ఫ్లాట్ ల్యాండ్లో సైడ్స్కి రేజ్ చేస్తారు. ఇట్లా రేజ్ చేయడం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇక్కడనే నిలుస్తాయి, కింద వర్షం పడ్డప్పుడు అక్కడనే నిలుస్తాయి. సో అట్లా వీళ్ళు రైస్ కల్టివేట్ చేస్తారు. సో దీన్నే టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ రూరల్ లైవ్లీహుడ్. బేసిక్గా ఇంకొక లైవ్లీహుడ్ ఏంటి అంటే వీళ్ళు అగ్రికల్చరల్ లేబర్స్ లాగా, ఫార్మర్స్ లాగా ఇట్లా ఉండకుండా వివిధ రకాలైన వేస్లో అమ్ముకుంటారు. కొంతమంది చేపలు పట్టి పైసలు జమ చేసుకుంటారు, కొంతమంది చేపలు అమ్ముకుంటారు. ఇట్లా చాలా మాటికి కొంతమంది విత్తనాలు వేయనికే పోతారు, ఇట్లా హార్వెస్ట్ చేయనికే పోతారు. అట్లా పైసలు జమ చేసుకొని ఉంటారు కొంతమంది.